అబాడి నంజయ అనే ఇండోనేషియన్ హారర్ జాంబీస్ సర్వైవల్ మూవీ చూశాను. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో ద ఎలెక్సిర్ అనే పేరుతో హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా స్ట్రీమ్ అవుతుంది. జాంబీ మూవీ కదా, ఒకసారి ట్రై చేద్దామని సినిమా చూశాను. చూశాక నాకెలా అనిపించిందంటే, నేను అస్సలు ఊహించలేదు. నన్ను ఈ మూవీ సర్ప్రైజ్ చేసింది. అసలు సినిమాపై నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ సినిమా చూస్తున్నప్పుడు అరే సినిమా బాగుంది కదా, హారర్ కానీ జాంబీస్ నుంచి సర్వైవ్ అయ్యేది కానీ బాగా చూపించారు. సినిమా ప్లాట్ ఏంటంటే, ఒక విలేజ్ లో మనుషులు విచిత్రంగా జాంబీస్ లాగా మారి మనుషులను చంపుతుంటారు. వాళ్ళు ఎలా జాంబీస్ లాగా మారారు, ఈ జాంబీస్ నుంచి ఒక ఫ్యామిలీ ఎలా సర్వైవ్ అయ్యారు అనే దాని మీదనే సినిమా ఉంటుంది. సినిమా రన్ టైం 2 hours ఉంది. సినిమా స్టార్టింగ్ ఒక 30 minutes మూవీ జాంబీస్ ఎలాగా మారారు, హెర్బల్ మెడిసిన్ ఏంటి అనే దాన్ని చూపించి, ఎప్పుడైతే జోంబీ లాగా మారుతారో ఇక అక్కడి నుంచి ఒక ఫ్యామిలీ సర్వైవల్ ని మనకు చూపిస్తారు. సినిమా మొత్తం ఈ ఫ్యామిలీ చుట్టూనే తిరుగుతుంటుంది. మధ్యలో ఒక లవ్ స్టోరీని యాడ్ చేసినా అది ఎక్కువసేపు ఉండదు. ఇక సినిమాలో నన్ను సర్ప్రైజ్ చేసింది ఏంటంటే, జాంబీస్ ని బాగా చూపించారు. బ్రూటల్ వైలెన్స్ అయితే పీక్స్ లో ఉంటుంది. హెవీ వైలెన్స్ మూవీస్ మీకు ఇష్టం లేకపోతే ఈ మూవీని స్కిప్ చేయండి. సినిమా స్టార్టింగ్ 30 minutes తీసేస్తే ఇక మిగతా సినిమా మొత్తం వైలెన్స్ సర్వైవల్ మోడ్ లోనే ఉంటుంది. ఎక్కడ సోది ఉండదు. జాంబీస్ రావడం, అటాక్ చేయడం, ఫ్యామిలీ సర్వైవ్ అవడం. సినిమా ఎండింగ్ వరకు ఇలానే ఉంటుంది. మీకు స్టోరీ అవసరం లేదు, ఓన్లీ హారర్ బ్రూటల్ వైలెన్స్ కావాలనుకునేవారు ఈ సినిమాని చూడండి. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అడల్ట్ సీన్స్ అయితే లేవు, కొంచెం వైలెన్స్ ఎక్కువగా ఉంది. అది ఓకే అనుకుంటే చూడొచ్చు. ఫైనల్ గా సినిమా నాకైతే పర్లేదు, చూడొచ్చు అనిపించింది. మీరు చూసి మీకేలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు నచ్చిన జాంబీ మూవీ ఏదో కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.